శ్రీశైలం సర్కిల్లో చాలా పెద్ద విగ్రహం ఉందన్న శివలింగంది. సో ఎంత పెద్దగా ఉంది చూడండి. ప్రధాన దేవాలయం మెయిన్ టెంపుల్ అటు సైడ్ ఉందట, లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ వెళ్దాం మనం కూడా. ప్రధాన దేవాలయం మెయిన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మొత్తం మ్యాప్ డీటెయిల్స్ ఉన్నాయి అన్న, ఎవరన్నా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, మంచి ఈజీగా ఉంటాయి. అర్జిత సేవ స్పర్శ దర్శనం శీఘ్రు అతి శీఘ్రు దర్శనం క్యూ లైన్కి దారి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. సో వెళ్దాం రండి. సో ఈ వరకు అన్న మొత్తం లోపల వరకు తీయనిస్తారో తీయనియరు అంతే. ఇక లోపలైతే ఇట్లా ఉంది. ఇక లోపలికి అయితే కెమెరాస్ నాట్ అలౌడ్. 7 వరకు లాస్ట్ అన్న. సో బయట నుంచి ఏమైనా తీస్తే ఒకవేళ తీయనిస్తే కనుక అక్కడక్కడ క్లిప్పులు తీస్తా చూడండి. థ్యాంక్ యూ. చాలా పబ్లిక్ అయితే బాగున్నారన్న. ఒక్కసారి చూడండి లోపల కూడా చాలా పబ్లిక్ అయితే పబ్లిక్ విపరీతంగా ఉన్నారు దగ్గర అన్న. మొత్తానికి అయితే టికెట్ తీసుకున్నాం, 300 టికెట్. స్పెషల్ దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కెమెరాలు అలౌట్ చేసినాం కదా. సో 10 రూపాయల టికెట్ పెట్టి కెమెరాస్ ఫోన్లు అయితే అలౌట్ చేసినాం. తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చినాం. కెమెరాలు అయితే రిసీవ్ చేసుకున్నాం. గోప్రో ఒకటి, కెమెరాలు ఒకటి రిసీవ్ అయితే చేసుకున్నాం. సో లోపలికి వెళ్ళినందుకు దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా మంచి మెమరీస్ అవుతున్నాయి ఇక్కడ. సో దర్శనం అయింది, ప్లస్ అన్నదానం కూడా అయిపోయింది. ఇప్పుడే తినేసి వచ్చినాం, వెళ్ళిపోతున్నాం. ఇంకేంది ఇక చూద్దాం బయటికి. సో ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. షాపింగ్ చేయడానికి వెళ్తున్నా. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు. సో లోపల దండలు అవి ప్రసాదం ఉంటాయి, ఇంకేముంటాయి. శ్రీశైలం అన్నప్పుడు దండలు ప్రసాదం వస్తుంటాయి. సో అడిగి పోయి మనకు నచ్చిన ఏమేమో కొనుక్కొని తిందాం రండి. ఇక్కడ నాకు నచ్చిన ఎక్కువ ఏంటి అంటే చైన్లు, ఉంగరాలు, ఇవే ఎక్కువ ఇష్టం. అవి చూపిదా. ఒకటి ఉంగరం కొందాం, బ్రాస్లెట్ ఒకటి కొందాం, చూద్దాం మనం నచ్చుతున్నాయి. అది కూడా ఎంత డబ్బా 20. ఇవి కొందాం అనుకున్నా ఫ్రెండ్స్. సో ఇవి మా అమ్మ దండలు, చేతి దండలు అయితే కొనుక్కున్నా. అండ్ కోల్పేలాలు ఉంటాయి కదా అవి కొన్నా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇవి కొనడానికి మరొకసారి వచ్చినప్పుడు ట్రై చేస్తా. సో చూద్దాం నెక్స్ట్ టైం ఎక్కడికి పోతాం. దారి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీశైలం నుండి వస్తున్నాము. మా తమ్ముడి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. శ్రీశైలం సర్కిల్లో చాలా పెద్ద విగ్రహం ఉందన్న శివలింగంది. సో ఎంత పెద్దగా ఉంది చూడండి. అక్కడ ఒక విగ్రహం అమ్మవారి ఉంది. సో మనకి ఇంకో సైడ్ చూసుకుంటే రైట్ సైడ్లో ఇక్కడ ఒక అమ్మవారు ప్లస్ దేవుడు ఉన్నాడు చూడండి. నాకు పేరంత ఐడియా లేదు, కానీ ఒకసారి మీకు తెలిసి కనుక కామెంట్ చేయండి అన్న. నాకు అంత ఐడియా లేదు. హాయ్ హాయ్. అమ్మాయ్యా వచ్చేసినాం నాయన. పాలధార పంచదార దేవస్థానం చూడండి ఒక్కసారి. శ్రీశైలంలో పైనుంచి వాటర్ మంచి ఎంత ఫ్లోగా ఆడుతున్నాయి చూద్దాం. ఇక్కడ కూడా కదా తాగొచ్చు నీళ్ళు, టేస్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్. సో ఒక దిక్కు అయితేనేమో పాలధార లెక్క వస్తుంది, ఇంకో దిక్కు అయితేనేమో పంచదార లెక్క. సో ఈ రెండింటి కాంబినేషన్ పాలధార పంచదార అని పిలుస్తారు. చూద్దాం వస్తుంది. పాలధార ఇది, పంచదార ఇది. ఇది పంచదార, పాలధార. ఇదా పంచదార, పాలధార అదే. మరి పంచదార తీయగా లేవు నీళ్ళు.
అయ్యో 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 జరుగురు 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 అన్న జరుగురు బాగుంది. పాలధార పంచదార చాలా అంటే చాలా మంచిగా ఉంది. పాలధార వైపు పంచదార వైపు అని నేను అనుకుంటారా. ఇక్కడ అడిగిన దాని ప్రకారం అయితే 2 ఒకటే అంటారు. సో మంచిగా వాటర్ అయితే చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. టేస్టీ కూడా జబ్బరాస్తున్నాను. సో ఒక్కసారి చూడండి, పైనుంచి వాటర్ ఫాల్స్ అయితే ఏమన్నా కిరాక్ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఆల్రెడీ వీడియో అయితే తీసినాం, ఒకసారి మీకు చూపిస్తా. సో చాలామంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే గ్రీనరీ కూడా మొత్తం ఫారెస్ట్ మంచిగా ఉంది. చూసా. సో అసలుకైంది ఏంటి అంటే ఇక్కడ 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 అసలుకైంది ఏంటి కదా అంటే మా తరుణ్ గాడు ఈడైతే అప్పటి నుంచి నేను కనాలే అని ఏడుస్తాడు. పొద్దు నుంచి నా వీడియోలను తీసేది ఈడే. హాయ్ బ్రా. ఖుషియా. సో మరి ఇంకెందుకు మరి మా తరుణ్ గారు తీసినందుకు కానీ ఒక్క లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోని అయితే చిల్లున్నదని నేను అనుకుంటున్నా. సో మళ్ళీ ఇప్పటిదాకా తిరిగిన టెంపుల్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయి. పాలధార పంచదార కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా, వాటర్ ఫాల్స్ అయితే మంచి ఎంజాయ్ చేసిన. సో బట్టలు కూడా తడిచిపోయినాయి చూడండి. సరే నువ్వు కూడా దర్శనం మంచిగా గ్రీనరీ మంచిగా ఉంది. టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. సో మంచిగా గ్రీనరీ. ఫారెస్ట్ అయితే నల్లమల్ల ఫారెస్ట్ అయితే మామూలుగా అన్న పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. సో మొత్తం అడివే, ఘోరం అడివి ఉన్నది ఇక్కడ. కొంచెం కొండలు కూడా వర్షానికి కిందికి రాలిపడ్డాయి అక్కడక్కడ దారిలో. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. మిగతా అంతా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. సో మిగతా ఇంకా 2 టెంపుల్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు అంత ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో పేర్లు కూడా చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూడండి పాలధార పంచదార అని బోర్డు ఉన్నది చూసుగా. సో రైట్. శ్రీశైలంలోని శ్రీ హటకేశ్వర ఆలయం. సో ఫోటోలు తీయడానికి రాదని ఉన్నది. సో కొంచెం ట్రై చేద్దాం. అక్కడ బోర్డాసిన చూడ. శ్రీశైలంలోని శ్రీ హటకేశ్వర టెంపుల్ ఆలయం ఉంది. సో ఆలయంలో శివలింగం, సో పైన నాగపడగలతో ఉన్నాయి. సో ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. కెమెరాస్ అయితే నాటున్నాయి. సో చూడండి మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నది, దర్శనం చేసుకుని కూర్చున్నది. ఒకసారి చుట్టూ పైన మా చెరిగాడు ఇది క్రేజీ ఈడ అయితే ఏడి ఏనా అని మొత్తం ఆట ఆడుకుంటాడు. మా పెద్ద అక్క, మా చిన్న అక్క, మా మమ్మీ, మా నాన్న. సో మొత్తానికైతే ఇదన్నా నా శ్రీశైలం టూర్ అయితే. ఇంకా హటకేశ్వరం అయిపోయింది కదా, శిఖరం ఒకటి ఉంది, అది ఒక్కటి దర్శనం చేసుకొని ఇక హైదరాబాద్కి వెళ్ళిపోకటే. ఇక మనమైతే పోయేసరికి ఆ చీకటి అయితే కావచ్చు, మళ్ళీ వచ్చిన టైంకి చేరుకుంటాం కావచ్చు ఇంటికి. అంతే అవుతుందా? అంతే అవుతుందో లేకుంటే ఇంకా ఎర్లీగా అవుతుందో ఇంటికి పోనీకి చూద్దాం. ఇక వాతావరణం అయితే వచ్చేటప్పుడు అయితే వర్షం ఫుల్ పడ్డది, పోయేటప్పుడు అయితే కొంచెం వెదర్ అయితే కండిషన్లో ఉంది మనకు అనుకూలంగా. రైట్, ఉంటాను మరి. బాయ్ బాయ్ హటకేశ్వరం. మనం ఇటు వెళ్ళాలి పైకి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫస్ట్ టైం అయితే శిఖరానికి అయితే వచ్చిన. సో పైన దర్శనం అయితే చేసుకుందాం. మొత్తానికి అయితే వచ్చేసినాం. డ్యామ్ ఒకటి అవుతుంది లాస్ట్. సో అదొక్కటి చూసి ఎట్లుందో విజిటింగ్ అయితే చేద్దాం. సో మార్నింగ్ వెళ్ళాం కానీ మళ్ళీ చూడలేదు, మొత్తానికి అయితే చూడలేదు. సో ఇప్పుడైతే కొంచెం టైం ఉంది. సో చూసేసి టైం ఉంటే ఇక మిగతా అక్కడ చుట్టుపక్కల ఏముంటాయి ఇక అదొక్కటే విజిటింగ్ చేసి వెళ్ళిపోదాం మీ హైదరాబాద్కి. సో ఫస్ట్ పైన శిఖరం చూద్దాం. ఇప్పుడు శిఖరం మెట్ల మీద ఉన్నా చూసేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. శిఖరం అంటే కొండ, కొండ మీద శివుడు ఉంటాడు అన్నట్టు. సో శివుడు ఎలా ఉంటాడో ఒక్కసారి నా వెనకాల నా దేవుడు ఉన్నాడు. చూడండి ఒక్కసారి లొకేషన్ ఎట్లుందో. ఓం నమ శివాయ శిఖరేశ్వర స్వామి దేవాలయం చూడండి ఎట్లుందో. సార్ సో ఆ స్వామిని దర్శనం చేసుకుని వద్దాం రండి. గణేశుడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం నమ శివాయ.
కొండ మీద శివలింగం ఉంటుంది, ఒక్కసారి చూడండి. సో శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగానే మనకైతే చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి చూడండి. చుట్టూ కొండలు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి కోతలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పైన రేకుల మీద చాలా కోతలు ఉన్నాయి. సో ఒకసారి చూడండి, పబ్లిక్ కూడా చూడండి. చూసి కదా, ఒకసారి కిందికి చూడండి, బయట కోతుంది. సో ఒక్కసారి ఆ ప్లేసింగ్ చూడండి అన్న. మొత్తం 7 కొండలు అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. 7 కాదు 14 కొండలు అనుకుంటా. సో అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. శ్రీశైలం కొండ మొత్తం అందాలు చూడండి, మొత్తం గ్రీనర్ తోటి నిండిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే అంత క్లారిటీ ఎంత మంచిగా. భైరవ గ్లాస్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడో ఉన్న టెంపుల్ ఉన్న గోపురాలు ఉంటాయి కదా. సో ఆ గోపురాలు అక్కడ నుంచి అంత పెద్ద అడవుల నుంచి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కొండ మీద చూడండి ఒకసారి. గోపురాలు ఇక్కడ ఉన్న నంది విగ్రహం నుంచి చూసినా కానీ, పైనుంచి చూసినా కానీ, అక్కడ ఉన్న అడవిలో ఉన్న గోపురాలు కూడా మినిమం 4-5 కిలోమీటర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ జూమ్ చేస్తుంది. పెట్టుకున్నాం ఆయన, నేను ఏం కోరుకున్నా మామూలు మొత్తం అక్కడ లేకుండా ఆ పక్కన ఏం కోరుకున్నా. శ్రీశైలం డ్యామ్ అయితే ప్లేస్ విజిటింగ్ అయితే వచ్చేసిన. సో పైన చూడండి, అది స్టాక్ నిండే ఏరియా అన్నట్టు, స్టాక్ నిండే ఏరియా. సో ఇది వచ్చేసి ఓవర్ఫ్లో ఏరియా. సో నీళ్ళు విడిచే ఏరియా అన్నట్టు ఇది. సో అది నిండుతుంది, నిండినప్పుడల్లా ఇక్కడికి కిందికి విడుస్తూ ఉంటారు అన్నట్టు. సో లొకేషన్ అయితే వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్ ఉంది. కాకుండా మాకు స్నానాలకు మేము జైన్కి వెళ్ళాం కానీ అక్కడ నీళ్ళు కొంచెం బాగాలేకుండే. సో అట్లా అని చెప్పేసి మేము పైన డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసినాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం నిన్న వర్షానికి అయితే నీళ్ళు నిండినాయి. సో అంతకుముందు అయితే నీళ్ళు లేకుండానట. ఇప్పుడైతే కొంచెం మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి అన్న, ఒక్కసారి వ్యూ పాయింట్ చూస్తాను అయితే ఏమన్నా ఉందా. సో ఒకవైపు ఏమో నిండుగా నీళ్ళు ఉన్నాయి. సో నిండుగా నీళ్ళు అంటే నిన్న కొట్టిన వర్షానికి ఏదైతే ఉందో సో నీళ్ళు అయితే వచ్చేసినాం. కొన్ని అయినా ఉన్నాయి, ఇంతకుముందు లేకుండానట. సో మొత్తానికి ఎండాకాలం కాబట్టి నీళ్ళు స్టాక్ లేవు. సో వర్షానికి నిన్న కొంచెం వచ్చేసినాయి. ఇటు చూసుకుంటే కొన్ని నీళ్ళు అయితే విడుస్తూ ఉన్నారు. సో అట్లా కింద చూడండి, ఆ జలపాతం చిన్న గారుతూ ఉన్నాయి కింద. సో అక్కడ చూసుకుంటే కనుక కొంచెం అక్కడ నీళ్ళు కొంచెం ఫ్రెష్గా లేవు. అట్లా అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్. మిగతా అంతా ఈ చుట్టూ ఉన్న కొండలకు ఇంత అందాలు అయితే నేను మళ్ళీ వస్తామో రామో కానీ అంతగా అద్భుతంగా ఉన్నాయి కొంచెం. సో థ్యాంక్ యూ, లవ్ యూ. నేను మీ దిలీప్, బాయ్ బాయ్. లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో మొత్తానికి. సో వీడియో మొత్తం కూడా చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై శ్రీశైలం బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దిలీప్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి, దిలీప్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సో థ్యాంక్ యూ. వీడియో వస్తే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.